హాయ్ ఫ్రెండ్స్, నేను ఆసిఫ్ని. నాకు ఒక కస్టమర్ ఫోన్ చేసి నాకు ఒక ప్రాబ్లం ఉందండి, ఒకసారి నాకు క్లారిఫై చేయగలరని చెప్పారు. సేమ్ అలాంటి కంప్లైంటే ఇలాంటి ఒక కంప్లైంట్. బ్లూ స్టార్ నాన్ ఇన్వర్టర్ ఏసీ. ఇది 2011 2012 మోడల్. ఇది వర్కింగ్ మాత్రం మస్తు కండిషన్లో ఉంది. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో గ్యాస్ లేదు. మేడం సూర్యాపేట నుంచి కాల్ చేశారు కదా, మీరు నా వీడియో మీరు చూస్తున్నారని అనుకుంటా. మీరు చెప్పారు కదా పైపులన్నీ గడ్డగడుతున్నాయండి, మొత్తం ఇది మన మంచు లెక్క వస్తుందని చెప్పారు కదా. ఇది అనేది ఐస్ ఫామ్ మేడం. చిన్న పైపు ఐస్ ఫామ్ అయితే మాత్రం 100% గ్యాస్ లేనట్టు దాంట్లో అర్థం. ఒకవేళ పెద్ద పైపు ఏదైతే పైపు ఉందో, పెద్ద పైపు ఉన్న రెండిట్లో ఏదైతే పెద్ద పైపు ఉందో ఆ పైపు గడ్డగడితే సర్వీసింగ్ ప్రాబ్లం. కెమికల్ వాష్ నేను చేస్తూ ఉంటాను, నా వీడియోస్ మీరు చూశారు కదా. అలాంటి వాష్ చేపిస్తేనే ఐస్ ఫామ్ అనేది వెళ్తుంది. ఈ ఐస్ ఫామ్ అనేది వెళ్ళిపోవాలంటే కంపల్సరీ గ్యాస్ ఎక్కియాలి. బండ గుర్తు మేడం, గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక టెక్నీషియన్ కూడా నాకు ఫోన్ చేసిండు, అన్న గ్యాస్ లేదు అయినా కానీ యాంప్స్ అనేది కూడా 5.5.5 చూపిస్తుంది అంటున్నాను కదా అన్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏసీలో గ్యాస్ లేకపోయినా కానీ ఎంటీ కంప్రెసరు 3 యాంప్స్ తీసుకుంటుంది. సర్వీసింగ్ ఏమైనా ప్రాబ్లం ఉండి ఎదురు ఎండ అనేది కంప్రెసర్ మీద పడితే 1-2 యాంప్స్ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడొచ్చును, 4.8, 4.6, 4.5 చూపిస్తుంది. దీంట్లో కూడా గ్యాస్ లేదు. సర్వీసింగ్ ప్రాబ్లం కూడా ఫుల్ ఉంది. దీనివల్ల కూడా యాంప్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది. దయచేసి ఎవరన్నా టెక్నీషియన్లు గ్యాస్ ఎక్కించే వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్వీసింగ్ చేసిన తర్వాతనే యాంప్స్ ఎంత తీసుకుంటుందో కరెక్ట్గా చూపిస్తుంది. గేజ్ పెట్టినప్పుడు కూడా గ్యాస్ ఎంత తక్కువ ఉంది, ఇప్పుడున్న దానికంటే ఎంత తక్కువ ఉంది అనేది కూడా కరెక్ట్గా చూపిస్తుంది. అప్పుడే గ్యాస్ అంటే ఫిల్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, సాయంత్రం 5:30 తర్వాత ఎవరైనా గ్యాస్ ఎక్కిచ్చే వాళ్ళు ఉన్నా, లేదన్నా ఎవరైనా టెక్నీషియన్ వెళ్ళి నేను గ్యాస్ ఎక్కిస్తానని చెప్పినా కానీ గ్యాస్ మాత్రం ఎక్కించుకోకండి. నైట్ పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గ్యాస్ అయితే పూర్తిగా ఎక్కదు. అది మిమ్మల్ని మోసం చేయడం తప్పించి వేరే మార్గం అయితే కాదు. ఓకేనా మిత్రులారా? రైట్, థ్యాంక్ యూ.